ఇక్కడ గణతంత్ర దినోత్సవ పురస్కారాల సందర్భంగా ఈడ ఉండాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యువజన విభాగానికి సంబంధించి నాయకులు. అన్న నమస్తే. ఈరోజు మన రాష్ట్ర సీఎం అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అన్న, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో లేడు. ఎంత సిగ్గుమాలైన ఇది, ఎంత అంటే గలీజ్ అన్న, గలీజ్ పని. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి దావోస్లో ఉన్నాడు. సరే, గణతంత్ర దినోత్సవం కన్నా ముందే దావోస్కి వెళ్ళిండు. కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవం ఉంది, నా రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని ఇక్కడ రావాలి కదా. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి దావోస్ పోయి కనబడట్లేదంట. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులు 6 గ్యారెంటీలు 420 హామీల మీద ప్రశ్నిస్తే నువ్వు దావోస్ పోయి అక్కడ రూమ్లలో పడుకుంటావు, ఏసీ రూమ్లలో. సరే, నువ్వు దావోస్ పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు కావచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్? ఇంత 10-20 సార్లు పోయినావు దావోస్కు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనాయి? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు తెచ్చిన ఐటీ సెక్టర్లో తెచ్చిన జాబ్స్ ఏమైనాయి? ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండు? ఇది గణతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ ఉండకుండా, ఈ గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయకుండా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుమాలిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నాడన్నా? పోయి దావోస్లో పడుకున్నాడు. దేనికి పడుకున్నాడు? ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. అదేవిధంగా ఎంఓఈ కూడా రాసుకుంటున్నామని కూడా హామీలు ఇస్తున్నారు పారిశ్రామికవేత్తలు అంటారు. అన్న, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి 60 నుండి 70 సార్లు వెళ్ళిండు అన్న ఇతర దేశాలకు. అందులో దావోస్కే 20 నుండి 30 సార్లు వెళ్ళిండు. అంటే ఎన్ని కంపెనీలు? నువ్వు వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది, ఇంకా కూడా 2 సంవత్సరాలు దాటినాక కూడా ఇంకా ఎంఓయూలు చేసుకుంటున్నావా? ఇంకా ఇండస్ట్రీలో, ఇంకా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నావా? ఇంకా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తేండి అని మాట్లాడుతున్నావా? అరే, మేము రామ్ బాబు, మీ కాడ కరెంట్ ఉండట్లేదు, మీ కాడ సరిగా రిసోర్స్ లేవు, మీ కాడ ఇబ్బంది పెడుతున్నారు, మీ కాడ ఇండస్ట్రీలను, వ్యాపారవేత్తలను గన్ను పెట్టి నీ అర్చర్లు బెదిరిస్తున్నారు, మేము రామ్ బాబు అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే. కానీ ఈ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోతే ఏం లాభం అన్నా? ఈ ముఖ్యమంత్రి ఎందరు తీసుకెళ్తే ఏం లాభం? ఇక్కడ గన్ను పెట్టి చూపెడుతున్నారు కదా. ఇక్కడ నీకు ఇక్కడ డైరెక్ట్ గన్ను ఎక్కువ పెట్టి బెదిరిస్తున్నారు కదా డబ్బుల కోసము. ఎన్ని కంపెనీలు వస్తే ఏం లాభము? వచ్చినోడే పారిపోతున్నారు. వచ్చిన కంపెనీలే చెన్నైకి, కర్ణాటక, ఎక్కడికి, ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయన్న. ఏం లాభం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నుండి కేసీఆర్ గారి పాలనలో, లేకపోతే కేటీఆర్ అన్న గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు 50% జాబులు తెలంగాణ యువతకు కేటాయించడం జరిగిందన్న. 50 నుండి 60 లక్షల మంది తెలంగాణ యువత ఐటీ రంగంలో స్థిరపడ్డారు. 2 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువత స్థిరపడ్డారన్న. ఈరోజు వాళ్ళు జాబ్ కేసీఆర్ గారు వేసిన జాబ్లను 70,000 జాబ్ నోటిఫికేషన్ నేనేసామని చెప్పుకుంటున్నాడు. ఆ 70,000 నోటిఫికేషన్, ఆ 70,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అనుకుంటున్నాను. ఆంధ్రజ్యోతికి సంబంధించి, ఏబిఎన్కి సంబంధించి రాధాకృష్ణ మీద కూడా ఈ మధ్య దుమారం రేపుకుంటుంటారు. దాని మీద ఏం మాట్లాడతారు? అన్ని రోజు రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక ఆంధ్ర వ్యక్తి అన్న. ఈరోజు చంద్రబాబు నాయుడు బినామీ, చంద్రబాబు నాయుడు తొత్తు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ మీడియానే పనిచేస్తున్నాడు అన్న. కేవలం తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణను ప్రేమించిన వ్యక్తుల మీద విషం చిమ్ముడే రాధాకృష్ణ ఒక నైజం. ఈరోజు ఉద్యమంలో రాధాకృష్ణ ఎవరికి సపోర్ట్ చేసినా? ఉద్యమంలో ఈ ఆంధ్ర దోపిడీ ఛానల్, ఈ ఆంధ్ర అహంకారపు ఛానల్ ఏబిఎన్ అనేది ఎవరికి సపోర్ట్ చేసిందన్నా? ఎవరి కోసం పనిచేసిందన్నా? ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసింది. దాన్ని ఇష్టపడ్డ వ్యక్తి అనేటువంటి చంద్రబాబు నాయుడు కోసం పనిచేసింది. ఎవరి కోసం? ఈరోజు ఇంకా రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా కూడా ఇంకా తెలంగాణను ప్రేమించే బీఆర్ఎస్ పార్టీ మీద విషం చెబుతున్నాను. ఆంధ్రజ్యోతి ఛానల్ని బైకాట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అలా కరెక్టే కదన్నా. ఈరోజు తెలంగాణని ప్రేమించని ఛానల్, తెలంగాణ పట్ల ఒక న్యూస్ వేయని ఛానల్, లేకుంటే తెలంగాణ పట్ల కొట్లాడే వ్యక్తుల న్యూస్ వేయని ఛానల్. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు రాష్ట్రంలో. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో కుంభకోణాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నుండి స్కామ్ల మీద స్కామ్లు, 1000 కోట్ల స్కామ్లు చేస్తున్నాడు. ఈరోజు ఎందుకు అడగట్లేదన్నా ఏబిఎన్ రాధాకృష్ణ? ఏమైనా రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమైనా ఎందుకు అడగట్లేదు ఏబిఎన్ రాధాకృష్ణ? ఈరోజు ఈ ఆంధ్ర పచ్చ పేపర్లో ఈ పచ్చ కుక్క అయిన
అయినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఎక్కడ అమలు అవుతున్నాయి అన్న? ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని బస్ ఎక్కమనండి, ఉప్పల్ చౌరస్తాకి వచ్చి బస్ ఎక్కమనండి. ఫ్రీ బస్ పెడితే ఏం లాభం అన్న? ఆ ఫ్రీ బస్ లో అక్కడున్న ఆడపడుచులతో కూర్చోమనండి. ఇవ్వట్లే అన్న, అంత ఫేక్ ముచ్చట అన్న. ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఊర్లలో తిరగని పరిస్థితి అన్న. సర్పంచ్ ఎలక్షన్ లో ఎక్కడున్నారన్నా? ఎక్కడ వెళ్ళన్నా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు? ఎందుకు పోలే అన్న? ఎందుకు అడగలేనా ఓట్లు? ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే ఎక్కడ నన్ను, నా ప్రభుత్వాన్ని తన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొడతారని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ అనే డ్రామా ఆడుతున్నాడు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాలి, భారీగా కుంభకోణాలు చేయాలని చెప్పేసి పెద్ద డ్రామా ఆడుతున్నారు తప్ప ఈరోజు ఇంతవరకు ఎన్నికలకు ఎక్కడ రంగం సిద్ధం చేసిన ఎన్నికలకు ఈరోజు ఎందుకు పోవడం లేదు? ఈరోజు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇన్ని రోజులు ఈ దేశంలో సర్పంచులు లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. సిగ్గుండాలి కదా నీ ముఖ్యమంత్రికి? దేశంలో సర్పంచ్ లేని రాష్ట్రం అన్న తెలంగాణ రాష్ట్రం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఎక్కడ నన్ను తరిమి కొడతారని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవడం లేదన్న. ఈరోజు నిరుద్యోగ యువత ఈరోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న. తెలంగాణ 6 లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు బాగున్నాడు. 4th సిటీకి సంబంధించి దాంట్లో వచ్చినటువంటి ఒక కొత్త గ్రీన్ కో అండ్ కంపెనీకి ఎంఓఐ చేసుకున్నారు. దాంట్లో 5,000 మందికి ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు వస్తాయని కూడా అన్న. ఇప్పుడు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలంటే టెలికాలర్ ఉద్యోగాలను కూడా నువ్వు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు అన్న పడితేవి. ఈరోజు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు నువ్వు అన్నీ ఆ రోజు ఏమన్నావు? ఈరోజు ఇంకా కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని చెప్పేసి నిరుద్యోగులను రెచ్చగొట్టినావు కదా. నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగం కోసమా నీకోసం కష్టపడ్డది? నిరుద్యోగులు నాకు ప్రైవేట్ ఉద్యోగాలు కావాలి, నేను టెలికాలర్లో జాబ్ చేసుకోవాలి, నీ ఫార్మా కంపెనీలో జాబ్ చేసుకోవాలి, నేను గోళీలు అమ్ముకోవాలని చెప్పేసా నీకు ఓటేసింది? చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీలో రాహుల్ గాంధీ గారిని తీసుకొస్తే రాహుల్ గాంధీ గారితో కూర్చొని ఛాయ్ తాగినప్పుడు నీకు గుర్తుకు రాలేదా? అప్పుడు ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పవా? అప్పుడు నేను టెలికాలర్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పవా? 4 సిటీ పేరుతో కంపెనీలు వస్తున్నాయి, 5,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే నిన్ను తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఫార్మా ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నారు. ఫార్మా ఉద్యోగాలు వద్దన్నారు. టెలికాలర్ ఉద్యోగాలు ఎవరికి కావాలన్నా? ఫార్మా ఉద్యోగాలు ఎవరికి కావాలి? 47 విజన్ అనేది కూడా శ్రీకారం చుట్టింది. సంవత్సరం అయితే బొంద పెడతారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. 2047 విజన్ ఎక్కడ? రేవంత్ రెడ్డి బొంద విజన్. ఏం విజన్ అన్న? నువ్వు ఇక్కడ ఉన్న 6 గ్యారెంటీలు 420 హామీలే అమలు చేయడం లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఎక్కడ నడపాలనో నీకు అర్థమయ్యట్లేదు. గవర్నమెంట్ అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యూహం ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యూహం ఏంది? ఎవరిని బెదిరియాలి, ఎవరి మీద గన్ను పెట్టాలి, ఎవరిని గన్ను పెట్టి ఎట్లా నేను డబ్బులు దోచుకోవాలనేది వీళ్ళ వ్యూహం. రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలి, రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా తీసుకురావాలి. ఈరోజు జల దోపిడీ జరుగుతుంటే రేవంత్ రెడ్డి దావోస్లో పడుకున్నాడు. ఈరోజు జల దోపిడీ జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకున్నారు తప్ప రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదన్న. అంటే ఈ మధ్యకాలంలో సింగరేణి బొగ్గు కుంభకోణం అన్న తర్వాత సిట్ నోటీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారు. దాన్ని విచారణ కూడా జరిగింది. దాని తర్వాత ఎలా చూడొచ్చు? ఈరోజు సింగరేణి బొగ్గు కుంభకోణం అనేది ప్రతిపక్ష నాయకులు నిద్రపోతున్నారు అనుకుంటున్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి? అణువున ప్రతి క్షణం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అనే దాని మీద నిఘా. ఈరోజు మీరు చేయని కుంభకోణం ఏముంది? ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి నుండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ మొదలు పెడితే రోడ్ కాంట్రాక్టర్ల వరకు మీరు కుంభకోణం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుంభకోణం అన్న. 60 సంవత్సరాలు పరిపాలించిందన్న. 60 సంవత్సరాలు పరిపాలించి 60 లక్షల కోట్ల కుంభకోణం చేసిందన్న ఈ ప్రభుత్వం. 60 సంవత్సరాలు చేసిన ప్రభుత్వమే ఏం చేయకపోయింది హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడన్నా? ఈరోజు డబ్బులు దోచుకోవాలి, డబ్బులు దండుకోవాలి అనేదే ముఖ్య ఉద్దేశం అన్న రేవంత్ రెడ్డిది. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ కూడా కమిషన్ల కోసం ప్రకృతి పడడం అంటారు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసింది అనేది ఊర్లలో ఉన్న రైతునడితే చెప్తాడు, ఊర్లలో ఉన్న పింఛన్ తీసుకున్న ముసలినడితే చెప్తారు, లేకపోతే నిరుద్యోగ యువతనడితే చెప్తారన్న 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేసిల్లని. నువ్వు గచ్చిబౌలి ఐటీ సెక్టర్, నువ్వు ఐటీ కెరీర్ పోతే అక్కడ ఉన్న ఐటీ సెక్టర్లో పనిచేసే ఒక యువతి చెప్తాదన్న ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఏం చేశారని చెప్పేసి. దావోస్ వెళ్ళినావు కదా, 10 సంవత్సరాల్లో దావోస్ నుండి ఎన్ని కంపెనీలు వచ్చినాయో వాళ్ళు చెప్తారన్న. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది, అభివృద్ధి మార్గంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోయారనేది ఊర్లలో ఉన్న పల్లెటూరులో ఉన్న జనాలు చెప్తారన్న.
రైట్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతుంది బీఆర్ఎస్? అన్న బీఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతుందన్న. ఈరోజు ప్రజలు ఎప్పుడు వాళ్ళకు ఛాన్స్ దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొందబెడదామని రెడీగా ఉన్నారన్న. మీరు ఎన్ని ఊహాలు రచించినా, మీరు ఎన్ని చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎంత డబ్బులు పంచినా సరే కానీ, ఈరోజు ఓటర్లను మీరు ప్రలోభాలు చేసి వాళ్ళని బెదిరించినా సరే కానీ, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో జెండా ఎగరబోయేది హైదరాబాద్ నగరంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్న. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో 100% రాబోయే గ్రేట్ హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీని కైవసం చేసుకోబోయేది బీఆర్ఎస్ పార్టీ అన్న. అందుకే కదా రేవంత్ రెడ్డి ఇంత లేట్ చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సరైన క్యాండిడేట్లు లేరన్న. ఈరోజు జిహెచ్ఎంసీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారన్న? ఎక్కడున్నారన్న? పార్టీ 3 రంగుల జెండా పెట్టుకుంటున్న పార్టీ ఉంటుందన్న. అధికారంలో మేమే ఉన్నాం, మేమే గెలుస్తామని వాళ్ళు అంటారు. అంటే అధికారంలో గెలుస్తారా అన్న? అధికారంలో కాంగ్రెస్ పార్టీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో గెలిచింది ఎవరన్నా? 50% ఎక్కువ మెజార్టీ గెలిచింది ఎవరన్నా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు కాదా అన్న? ఎవరన్నా? వాళ్ళు పిచ్చోళ్ళన్నా. వాళ్ళు సవాళ్ళకి చెప్తారు మేమే అని. రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్ నేనే గెలుస్తానంటారు. సర్పంచ్ ఎలక్షన్లో పోదామన్నా, మారుమూల గ్రామాలకు పోదాం. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, లేదా నిజామాబాద్, లేదా మహబూబ్నగర్, రేవంత్ రెడ్డి చుట్టుపక్కలనే, కొండారెడ్డిపల్లి చుట్టుపక్కలనే, రేవంత్ రెడ్డి సొంత గ్రామం చుట్టుపక్కలనే కదా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని సర్పంచ్ అభ్యర్థులను. రేవంత్ రెడ్డి భయానికి గురై కొడంగల్లో సర్పంచ్ని ఏకగ్రీవం చేసుకున్నాడన్న.